మా ఇంట్లో నీళ్ళు తగులుతున్నాయి, సేమియా వేగుతుంది, జీడిపప్పులు వేగున్నాయి. ఇదండి తెల్లటి పిండి, ఎల్లో కలర్ ద్రాక్ష, నల్లటి గుగ్గులు. దాన్ని ఇంకా దేవుడి దగ్గర ఏం క్లీన్ చేయలేదన్నమాట, చేయాలి ఇప్పుడు. మా డాడీ ఇవి కడుతున్నాడు, అరిటాకులు కడుతున్నాడు. పిలకలు కడుతున్నాడంట. పిలక ఇప్పుడు ఒక దెయ్యం పోయింది, ఆ దెయ్యాన్ని ఎడిట్ చేసుకోండి. ఇదనమాట ఏగేసి అట్ని అటు పోయి ఇటు వచ్చే లోపలే అయిపోతున్నాయి వంటకాల్స్. నూనె పోస్తుంది, కేజీ నూనె. వేరే వాళ్ళు చెట్టుకి కోసుకొచ్చిన జాంకాయలు. మా కన్నయ్య ఇంకా రెడీ అవ్వలేదు. పొంగుతున్నాయి, సుక్కీలు మరుగుతున్నాయి, కాలుతున్నాయి. ఎన్ని రకాల వంటలు చేసిందో మీ భాగ్య కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓయమ్మా నైస్ రా. దాని వడలు వంకరమైన వడలు. చుట్టుపత్తి కరెక్ట్గా 10:35, 10:29. ఎంతసేపు పొద్దుటి నుంచి పొద్దున్న లేపావు. పొద్దుటి నుంచి చేస్తూనే ఉన్నా మా మమ్మీ. అవన్నీ చూస్తే ఆకలేస్తుంది, కానీ తినకూడదు. చెల్లి ఏదో పని చేస్తున్నట్టు పోజు కొడుతుంది. చౌకు తగిలించుకుంటున్నావేందా? అంత సేవ్ చేస్తుంది, కష్టపడాలి నేనే అవన్నీ. అదంతా నేను చేస్తే వాళ్ళు వచ్చి ఊరికి ఏదో చేస్తున్నారు. మా అమ్మ అయితే మరి చిన్న లక్ష్మీ కూర్చున్నట్టు కూర్చుంది మధ్యలో. మా అమ్మ తెలివి చూడండి. మీరు ఏదైనా కామెంట్ ఇస్తే కామెంట్ చేయండి. చింతపాకుండా మా అమ్మ తెలివికి. మీరు బాగా తెలివి మామూలు తెలివి కాదండి. సేపటి నుంచి రెడీ చేస్తానే ఉన్నారు. మరి నీకేం తిరిగి కూర్చుంటావు గుమ్మగా? రెడీ చేయాల్సింది ఇదే వెతుకుతానే ఉన్నావా? ఇప్పుడు ఏదో తింటున్నావా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి, మిత్రులకి అందరికీ కూడా. వరలక్ష్మి వ్రతం అంటే ఒక్కొక్కరుగా చేసుకుంటారు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇది ఇట్లా చేసుకోవడం అనేది దాదాపు నేను ఒక 10-12 ఏళ్ళ నుంచి ఇలాగే చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రసాదాలు అవి మారాయి, ఇక్కడ బొమ్మలు మారాయి, అలంకరణ అయితే కొంచెం మారింది. ఇంతకు ముందు ఈ బొమ్మ ఒక్కటే పెట్టుకొని చేసుకునేదాన్ని. సామాన్లు కూడా మారాయి. ఈ లక్ష్మీదేవి వచ్చేసి ఇంతకు ముందు మనకి అల్యూమినియం వాళ్ళతోటే చేసేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర, ఆ ప్లేట్లు అవన్నీ ఉంటే వేస్ట్ గా, దాంతో ఇలాంటి బొమ్మలు ఇంకా చాలా చేపించుకున్నాను. దాంట్లో ఇది ఒకటి. ప్రతిసారి ఇది పెట్టుకొని చేసుకునేదాన్ని. కొద్ది రోజుల తర్వాత ఈ వెండి లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి. ఒక 2 years బ్యాక్ ఎండి లక్ష్మీదేవి వచ్చింది అనమాట. నేను ఉంగరాలని కిరీటలుగా, మన కమ్మల్ని కమ్మలుగా, ఇది దండ ఇట్లాగా, ఇంకా కమ్మలు అవన్నీ కూడా పెడతాయి. ఇక్కడ రింగులు అవన్నీ కూడా. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి కిరీటంగా పెట్టాను. ఇక్కడ కూడా రింగులు వచ్చేసి లక్ష్మీదేవిని కిరీటంగా పెట్టాను అనమాట. అట్లా ఈ లక్ష్మీదేవి కూడా అట్లా అలంకారం చేస్తాను. అది కొంచెం మారిందనమాట. తర్వాత పోయిన సంవత్సరం ఎందుకో అక్కడికి వెళ్తే షాప్లో ఈ లక్ష్మీదేవి బొమ్మ కనిపించింది నా కళ్ళకి. సరే బాగుంది కదా అని చెప్పి లక్ష్మీదేవి బొమ్మను అయితే కొన్నాను. సో ఈ చిట్టి గాజులు వచ్చేసి మనకి మొన్న మధ్య కార్డు ఇవ్వడానికి వెళ్తే ఒక అక్క ఇచ్చిందనమాట. ఆ అక్క పేరు వచ్చేసి మనకి అవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు. సో ఈ చిట్టి గాజులు వచ్చేసి నేనే కొన్నాను.
చిట్టి గాజులు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ గొలుసులు ఇవన్నీ పాపకు కొన్నాను, అందుకని అమ్మవారికి అట్లా పెట్టాను. ఈ చైన్ అవన్నీ కూడా మామూలుగా ఇది ఈ చైన్ కొత్త చైనే, ఈ దండ వచ్చేసి పాతదేను. దీంట్లో కాసులు ప్రతి సంవత్సరము ఇన్ని కాసులు ఉండే ఏంటి అనుకునేరు. ఈ కాసులు వచ్చేసి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ కాసులన్నీ కూడా కలిపి నేను ఇలా దండలాగా వేసాను అనమాట. ఈ సంవత్సరం 2 కాసులు కొన్నాను. ఈ దీపాలు ఇవన్నీ కూడా, ఇది చెమ్ము కూడా వెండి చెమ్ము, అప్పుడొకొస్తూ తీసి పెట్టుకోవాలి కాబట్టి అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. నాకు వెండి అంటే బాగా ఇష్టం అనమాట. బంగారు కంటే కూడా, బంగారు అంటే పిచ్చి బంగారు ఇష్టము, వెండిలో మాత్రం వెండి అంటే బాగా ఇష్టం. అన్ని వెండి కావాలన్న ఒక ఆశ ఉంటుంది నాకు. సో ఇవన్నీ అవి స్వీట్స్ అవన్నీ కూడా నిన్న నైట్ అది పని వెళ్ళి బజార్కి మోసుకొని బండి మీద అవన్నీ తెచ్చాను. ఇవన్నీ పండ్లు అవన్నీ కూడా కొనుక్కొచ్చాను. ప్రసాదం అయితే గుగ్గుళ్ళు, పులిహోర, ఇవేంటివి సుఖీలు అంటాం మేము, కొంతమంది పూర్ణాలు అంటారు. అవి వడలు, పాయసం, పండ్లు, వడపప్పు, పొంగలి, పులిహోర, ఇవి ప్రసాదాలు. అయితే పండ్లు వచ్చేసి ఒక 2 రకాల పండ్లు అవన్నీ కూడా పెట్టాను. స్వీట్స్ కూడా నిన్న అక్కడ ఆత్మ బస్ స్టాండ్ దగ్గర శుభం హోటల్ ఉంది కదా, మాక్సిమం అక్కడ కానీ లేకపోతే మధురలో కానీ కొంటుంటాము, అక్కడ తీసుకొచ్చాను స్వీట్స్. ఇంక ఈ చీరకి అయితే చీరలు చాలానే ఉన్నాయి ఈ మధ్య, కొంచెం అంటే కాస్ట్లీ చీరలు కాకపోయినా కూడా చిన్న చిన్న అంటే తక్కువ రేటు చీరలు చాలానే ఉన్నాయి. కానీ ఎందుకో నిన్న బ్లౌజుల కోసం వెళ్ళాను అనమాట. బ్లౌజుల కోసం వెళ్ళినప్పుడు ఈ చీర ఎందుకో అక్కడ చూడంగానే నచ్చింది, అమ్మవారికి పెట్టడానికి కలర్ కూడా బాగుందని చెప్పేసి 600 ఈ చీర అది కొన్నాను. యాక్చువల్గా ఈ గాజులు వేరే దాని మీద కొన్నాను, బట్ కొత్తది పెట్టాలి కాబట్టి ఈరోజు ఇక్కడ పెట్టాను అనమాట. మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టినాను. అరటిపళ్ళు వచ్చేసి ఇవి, ఇంకా బేరీ పళ్ళు, జామకాయలు అయితే మా చెట్టువి ఇవన్నీ కూడా. ఇంకొచ్చేసి మనకి ఈ ప్లేట్ల గురించి చెప్పాలి. ఈ ప్లేట్లు అక్కడ రంగా ఫ్యాన్సీ ఉంది ఆ స్టోన్ హౌస్ పేటలో, అక్కడ 20 రూపీస్ లెక్కన కొన్నాను అనమాట. 15 ప్లేట్లు కొన్నాను సాయంత్రం తాంబూలు ఇవ్వడానికి. అవన్నీ కూడా మొత్తానికి అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాను. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో ఏంటనేది నాకు కామెంట్ చేయండి. నేను ఎలా జరుపుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఏమైనా లోటుపోట్లు ఉన్నా, ఇంకేమైనా సరిదిద్దుకోవాలని ఉన్నా కూడా నాకు కామెంట్ల ద్వారా చెప్పండి. అలాగే సాయంత్రం ముత్తైదులు వస్తారు, ముత్తైదులు వచ్చినప్పుడు చూపిస్తాను వాళ్ళందరినీ. సరేనా? మనమైతే సాయంత్రం కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ చక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమః మాయే శ్రీపీఠే సురపూజితే శంఖ బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం వరలక్ష్మి దేవి రావమ్మా మా పూజలందుకోవమ్మా బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం మా ఇంటి వేల్పు నీవమ్మా నా కల్పవల్లి రావమ్మా. అవునులే, అంతేలే. గంధం పూసి చూసుకోవాలంటే పుచ్చుకుంటున్నామా వాయన ఎవరికి ఇస్తావమ్మా వాయన? యూట్యూబ్ లో చూడలా? నేను అడగాలని అదే. సరే అయితే సాయంత్రం కలుద్దాం. బాగా పోయి ఫాస్ట్ గా బటనేలకి పొడ లేకుండా. ఇప్పుడేం పోసుకుందో ఇంకరా, ఇంకెందుకు పోయిద్దా? అయిన సునంద చూడు ఏం చేస్తుందో. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. చిప్పుది అమ్మ, చిప్పుది షిపు. హాయ్ చెప్పు. హాయ్, నమస్తే పెట్టు. దండం పెట్టు, నమస్తే పెట్టు. సైడ్ రాళ్ళకి దాయాలట ఇవన్నీ నన్ను బాధపడుతుంది. ఏమంటే ఏం చేస్తుంది? అందరికన్నా పెద్దది లచ్చమ్మ.
ఇద్దరే నువ్వు ఫోటోలు కూడా కొట్టు ఆడాడా గుర్తుగా వచ్చే సంవత్సరం మళ్ళీ మనమే చేసుకుంటాం అన్నది కదా ఇప్పుడు కాదు రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం మనం చేసుకుంటున్నాం ఏమవుతా అప్పుడు లక్ష్మీ బాగుంది ఓయమ్మా గమ్ముకుంది పద్ధక్క గాయాలట మిస్ అయిపోతాయి గమ్ముకుంది అట్లా అందరికన్నా పెద్ద ముందు లవాషం కన్నా ఏది అక్కడ వినిపిస్తుంది అని ఇప్పుడు పుట్టిందా ఆపండి కావాలా ఇచ్చినప్పుడు తీసుకోమ్మా దీపో జాను తింటారు తీసుకోవచ్చు లేదు మటన్ తీసుకుంటే తినేసేయండి తాగండి అదంతా ఒక ముందే ఏమే పద్ధత ఇంట్లో తినరు తినకపోతే అంకుల్ తిందా ఎప్పుడు లేటే ఈమె ఎప్పుడు లేటే చీర ఒక 2 గంటలు కట్టింది ఆడుకోండి ఇంకా దొరికింది ఆడుకోండి మా దగ్గర ఏ తాగో రేపు కూర్చుని మళ్ళీ లేలేదే ఇన్ని సంవత్సరాలు అంతే ఇస్తున్నామా వాయనం పుచ్చుకున్నామా వాయనం మర్చిపోయింది రెండో కాడ నుంచి చెప్పు ఇచ్చుకున్నామా వాయనం ఇస్తున్నామా వాయనం 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 అందుకని చూసా భాగ్యాలు ఇద్దరు ఇప్పుడు దాకా అట్టిపండు పిచ్చేయండి నీకు వినమా వినమా అట్టిపండు పిచ్చేయండి నీకు ఆమిటి ఆమిటి అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ ఇక్కడ గోయింగ్ ఆన్ ఈ ఆంటీ ఒకటి న్యూ సైన్స్ ఆఫ్ ఇండియా ఇవి మళ్ళీ ఇది రెడీ అయింది ఆంటీ అని ప్రూవ్ చేసుకుంటుంది దిస్ గర్ల్ ఈటింగ్ గోవా బైట్ ఎక్కువ నిలబడకూడదు మళ్ళీ మీటింగ్ ఇంపార్టెంట్ పెద్ద మీటింగ్ వచ్చింది ఇద్దరు పెద్దవాళ్ళు మీటింగ్ వచ్చారు పూజ అయిపోయింది ఏం తెలియదు డాడీ ఏం నేర్చుకుంటారో ఏమన్నా డాడీ ఏం డాడీ మంటారు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ అమ్మవారి కటాక్షం అందరి మీద ఎల్లవేళ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే అయితే ఈ రోజు మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఇది మాకు యూట్యూబ్ స్టార్ట్ చేశాక 3rd వరలక్ష్మి వ్రతము. రెండు కూడా చూసుండకపోతే చూడండి. సాయంత్రం వచ్చి ఒక 11 మంది 9 మంది అలాగా వచ్చి ముత్తైదులు తంబలు ఇస్తాను. ఇప్పుడైతే నేను ఇలా జరుపుకుంటాను. రోజు రోజుకి ఇది అభివృద్ధి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే అలాగే ఇలాగా అమ్మవారు కృపా కటాక్షం ఎల్లవేళ అందరి మీద ఉండాలని చెప్పేసి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆడవాళ్ళంటే వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళు. ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా చాలా అందంగా రెడీ అయి ఉంటారు కదా. సో నేనైతే అందంగా కాదు కానీ నార్మల్ గా రెడీ అయ్యాను. అసలు టైమే లేదు మా డాడీ వల్ల అంతా ఇంకా ఈ పెళ్లి పనులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి కొంచెం అంత హడావిడిగా రెడీ అయ్యాము. మా ఆయన అయితే చక్రాలు కట్టుకున్నాడు తొందరగా వెళ్ళాలని చెప్పేసి. సరే అయితే అందరికి బాయ్ 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 బాయ్. వరలక్ష్మి దేవి రావమ్మ